రిపీటెడ్ మిస్టేక్స్ మీ జీవితంలో కలుగుతున్నాయా? మరలా దేవుని దగ్గరకు వచ్చి నన్ను క్షమించు అని అడిగిన దాని గురించి అడుగుతూ ఉన్నారా? అట్లా అడుగుతున్నారంటే ఈరోజు ఒక నిర్ణయం చేయాలి. మీరు తీయవలసిన అడుగు తెస్తున్నారా? మీరు చేయవలసిన పని చేస్తున్నారా? పోర్నోగ్రఫీకి అడిక్ట్గా ఉన్నారా? ఇదిగో మంచి ఫోన్ కొనుక్కున్నాం, దేనికి పెద్ద స్క్రీన్ ఉండాలి, దేనికి? అశ్లీలమైన చూస్తానుగా, తీసేయి, చేతిలో ఫోనే తీసేయి. ఎందుకు? వ్యాపారం చేసేవాడువా? చదువుకున్నోడికి ఫోన్ ఎందుకు? నీకు అంత కావాలంటే బేసిక్ ఫోన్ పెట్టుకో, బ్లాక్ అండ్ వైట్ ఫోన్ పెట్టుకో, పెట్టుకోవచ్చుగా. నాకు కావాలి. శోధనని అనుమతించి శోధించబడి దేవా నన్ను రక్షించడం అంటాం వెర్రితనం అండి. పాపం ఉంది అన్నదప్పుడు పాపం దగ్గరికి వెళ్ళి పాపం జోలికి వెళ్ళి దేవా నన్ను రక్షించి అంటాం వెర్రితనం. ఒకటి, నీ దేహాన్ని అదుపులో పెట్టుకో, దేవుని ఆత్మ సహాయాన్ని అడుగు. నిజంగా విడిపించబడిన వాడివైతే ఏ మాత్రము శోధించబడవు, శోధనని జయిస్తావు.